ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. 2025 మే నెల 23వ తారీఖు నేటి ఆశీర్వాదము. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనం. వారిలో ఒంటరి అయినవాడు 1000 మందగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఇది భవిష్యత్తులో దేవుడు తన ప్రజలను విడిపించి తిరిగి యెరూషలేమునకు ప్రవర్తించబడుతున్న వాగ్దానం. ఇది దేవుని చేతిలో ఒక ఒంటరి నిర్జీవుడు నిస్సహాయకుడుగా కనిపించేవాడు కూడా ఎలా మహాజనముగా మార్చబడతాడో తెలుపుతున్న వాక్యం ఇది. ఒంటరి అయినవాడు అంటే సామర్థ్యం లేకపోయినవాడు 1000 మందిగా, ఎన్నిక లేనివాడు అనగా ఏ అర్హత లేనివాడు గొప్ప జనముగా ఎలా మార్చబడతాడో అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ లేఖనాలను పరిశీలించినట్లయితే ఒకసారి ఇశ్రాయేలు జనులు దేవునికి విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు దేవుడు వారిని మిద్యానీయుల చేతిలోనికి అప్పగిస్తాడు. మిద్యానీయులు ఏటా వచ్చి వారి పంటలను నాశనం చేస్తూ వారిని బలహీనలుగా చేస్తూ ఉన్న సమయంలో ఇశ్రాయేలీలు దేవునికి మొరపెట్టుకున్నారు. వారిని విడిపించడానికి దేవుడు గిద్యోను ఎన్నుకున్నాడు. గిద్యోను ఒక మనష్షే గోత్రానికి చెందినవాడు, కనిష్ఠుడు, అర్హత లేనివాడిగా ఉన్నాడు. అలా తనను తాను అంచనా వేసుకున్న దేవుడు మాత్రం బలాఢ్యుడిగా చూశాడు. మొదట గిద్యోనుకు 32,000 మంది సైనికులు ఉన్నారు. చివరికి కేవలం 300 మంది మాత్రమే మిగిలారు. దేవుడు ఈ కొద్ది మంది చేత మిద్యానీయుల పెద్ద సైన్యాన్ని ఓడించాడు. సామర్థ్యం లేదనిపించినా దేవుడు మనలో శక్తిని ప్రసాదిస్తాడు. గిద్యోను తనను తాను తక్కువగా చూసుకున్నప్పటికీ దేవుడు అతనిని చూసిన విధానం భిన్నంగా ఉంది. 300 మంది చేత 1000 మందిని ఓడించటం దేవుని క్రియాశీలతను చూపిస్తూ ఉన్నది. అతను స్వయంగా పెద్దవాడు కాకపోయినా దేవుడు అతని ద్వారా గొప్ప కార్యాలు చేశాడు. ఇశ్రాయేలీలకు ఆశీర్వాదకరంగా చేశాడు. ఈనాడు ఒంటరి వాడిని, ఎన్నిక లేని వాడిని అని అనుకుంటున్నావా? ఒంటరి అయిన నిన్ను 1000 మందిగా చేస్తాడు. ఎన్నిక లేని నిన్ను బలమైన జనమగినట్లు చేస్తాడు. ఏ అర్హత లేదు అని నిన్ను నువ్వు తక్కువగా చూసుకున్నా దేవుడు తలంచుకుంటే మాత్రం అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాడు. కాబట్టి నేటి ఆశీర్వాదాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని బలమైన జనముగా చేయునుగాక. అలాంటి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. నేటి ఆశీర్వాదాన్ని బట్టి మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్, ఆమెన్.